నమస్తే. నేను సిరి. మంత్రి నారా లోకేష్ గారితోనైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు భేటీ అయ్యారన్న వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అసలు ఈ భేటీ వెనకాల గల కారణాలేంటి? ఇప్పుడు అనూహ్యంగా వీళ్ళిద్దరి భేటీ వెనకాల కథ ఏంటనే అంశం అయితే చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఒకప్పుడు వైసీపీ పార్టీ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఒక కీలక పాత్ర పోషించారని అనుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ గారితోనైతే భేటీ అయ్యారు. సో ఈ భేటీ వెనకాల గల కారణాలు ఏంటి? అనూహ్యంగా ఇప్పుడు ఎందుకు సడన్ గా ప్రశాంత్ కిషోర్ గారు నారా లోకేష్ గారితో భేటీ అయ్యారంటారు? అసలు యాక్చువల్గా లోకేష్ గారు ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకి ఏదైతే కాజీపేటలో షెడ్ గురించి కానీ, తర్వాత విశాఖపట్నంలో జోన్ గురించి కానీ ఇవి శాంక్షన్ చేశారు. మన ఆయన పేరు అశ్విన్ వైష్ణవ్, సెంట్రల్ మినిస్టర్. సో దాని మీద ఇంకా మనకు రావాల్సిన పెండింగ్వి ఏదంటే డబ్లింగ్ లైన్లు అలాంటివి వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళారు. పనిలో పనిగా ఏదో కార్యం చక్కబెట్టడానికి. సో ప్రశాంత్ కిషోర్ గారు బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెడతానన్నారు, పెట్టారు. ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, జన ప్రవాహ ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు. సో అటువంటి పార్టీ పెట్టి బిజీగా ఉన్నారంటే ఈ మధ్యకాలంలో కొంచెం గట్టిగానే ఫైట్ చేశారు. బట్ ఎన్నికల్లో కూడా థర్డ్ ప్లేస్లోకి వచ్చారు. అయితే ఆయన ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు అందరికీ ఒక ఉత్సుకత. ఏంటంటే అలాంటి మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఆయన లోకేష్ గారు ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేసి వెళ్ళడం, తర్వాత లోకేష్ గారితో పాటు ఒకే కారులో చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదంతా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఆల్మోస్ట్ 2023 అనుకుంటా, 23 లాస్ట్లోనో 23 మధ్యలోనో ఆయన వైసీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈవెన్ ఐపాక్ టీంలో నుంచి కూడా బయటకు వచ్చేసారు. సో అంతవరకు ఐపాక్ టీంతో పనిచేశారు. ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ డైరెక్టర్ అనుకోలో సంథింగ్ ఏదో మేనేజర్ అనుకోలో మొత్తానికి చేశారు, వర్కౌట్ అయ్యాయి. అయితే ఆయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏవే సూచనలు చేశారో అది వినలేదు. తర్వాత నా పథకాలు నా దాని వల్ల గెలిచేస్తామని అనుకున్నారు. మొత్తానికి ఆయన డైరెక్ట్గా చెప్పలేక, ఇంకా బాబు మీరు నా మాట వినట్లేదు, రేపు పొద్దున మళ్ళీ మీరు గెలవకపోతే నాకు సంబంధం లేదు అనే విధంగా ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇస్తూ, ఒక నార్త్లో ఎక్కడో ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు పరోక్షంగా పథకాల వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుంది, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీలంక పరిస్థితి మనం చూసాం. అలాగే సౌత్లో కూడా ఒక స్టేట్ అలాగే తయారవబోతుంది, అది ఆంధ్రప్రదేశ్. అలా అవ్వకుండానే చూసుకోవాలి. రాజకీయాలంటే పథకాలు ఇచ్చుకోవడం ఒకటే కాదు, పథకాలు ఎంత మోతాదులో అంతవరకే ఇవ్వాలి, సబ్సిడీ లాంటి ఇవ్వాలి, కానీ పూర్తి స్థాయిలో ఇవ్వకూడదు అని కూడా అని చేశారు. అంటే ఓకే, ఇప్పుడు రాజకీయాలకి స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్న అతను ఆటోమేటిక్గా రాజకీయాలు కూడా అవపోసన పడతాడు కదా. ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలి, ఎవరిని ఎక్కడ చేయాలని ఐడియా ఉన్నోడు రాజకీయంగా ఇదైతే తప్పేముంది. అంతే. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోకి ఏ డైరెక్షన్ ట్రాట్లో ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలి, ఎలా డైరెక్షన్ చేయాలి, ఇక్కడ ఫ్రేమ్ కెమెరా యాంగిల్ ఎలా పెడితే బాగుంటుందో తెలిసినప్పుడు ఆటోమేటిక్ డైరెక్షన్ కూడా అవగాహన ఉంటుంది, డైరెక్షన్ చేయొచ్చు. కాకపోతే మహానటుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు డైరెక్షన్ కూడా చేశారు కదా. సో అలాగా ఇక్కడ ఈయన డైరెక్షన్ చేసేలాగా రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాడు. బీహార్లోకి పార్టీ కూడా పెట్టారు, జనస్వరాజ్ ఏదో గుర్తొచ్చింది. సో అటువంటి ఆయన లోకేష్ గారిని కలవడం అనేది చాలామందికి డౌట్. ఏంటంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు బయటికి లాగుతారా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే కేసులు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారో, మరోవైపు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా RRR లాంటి వాళ్ళు కేసు వేస్తే ఆమె ఆల్రెడీ సిబిఐ కోర్టుకి మేము చెప్పాము, అలాగే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా మేము ఇచ్చాము, మీరు యుద్ధ ప్రాతిపదికన ఒక 6 నెలల్లో ఒకే సిట్టింగ్ జడ్జితో అయినా కనీసం చేపించి క్లియర్ చేయండి, అంతేగాని దాన్ని ఏమంటారు డెలివరీ కేసెస్ ఏదో సంథింగ్ అట్లా క్లియర్గా త్వరితగతిన చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే పక్క హైకోర్టుకు వేయాలని పిటిషన్ వేశారో అది మేము కొట్టేస్తున్నాం, ఇంకెప్పుడు అడగద్దు, ఆల్రెడీ అది మేము వాళ్ళకి సిబిఐ వాళ్ళకి అలాగే తెలంగాణ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసా ఉన్నారు. సో అవి ఎలాగా ఇంకా త్వరితగతిన అవ్వబోతున్నాయి. మరోవైపు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు A2 అనే పర్సన్ బయటకు వచ్చేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గడ్డు పరిస్థితులే అన్నట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నారా లోకేష్ గారిని కలవడం వల్ల ఓకే, గతంలో ఏవేవి చేశారు, ఏ ఇన్పుట్స్ ఇచ్చారు, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ప్లాన్స్ చేశారు, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. చేసినప్పుడు వీటికి ఇన్పుట్ ఇస్తే ఇవ్వచ్చేమో. జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్లే ఎలా ఉందంటే లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ గారు కలవడం వల్ల
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో 101 కొడుతుంది అన్నట్టుగా కూడా మీరు అడిగిన క్వశ్చన్లో ఉంది. మేబీ ఇప్పుడు చాలా వరకు కూటమి ప్రభుత్వం మీద విమర్శ ఏమి వినిపిస్తుందంటే అసలు ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా? ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ స్థాయి అధికారుల మీద సీరియస్ అయ్యారు. మరోవైపు అనిత గారు కూడా ఏంటి కొంతమంది ఇప్పటికీ డిపార్ట్మెంట్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి పాత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారు అన్నారు. అలాగే మదనపల్లి లాంటి ఏరియాల్లో ఫైల్స్ మాయమవడం, సెక్రటేరియట్లో ఫైల్స్ మాయమవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు అంటే వీళ్ళు పట్టించుకోకపోవడమే అయిండొచ్చు. వీళ్ళు ఎంతసేపు ఎలా ఉందంటే రాష్ట్రం దీనస్థితిలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ దానికి గాడిని పెట్టాలి, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సెట్ చేయాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, అప్పుడు కదా మనం ఇచ్చే హామీలు పథకాలన్నీ నడుస్తాయనే తలంపులోనూ ఉన్నారు ముఖ్యమంత్రి బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ. సో అట్లా ఉండడం వల్ల వీళ్ళు మమ్మల్ని ఏం చేయరు, వీళ్ళు రాజకీయమే, ఎందుకంటే వీళ్ళు చేసి మర్చిపోయారు, వీళ్ళు చేసినవన్నీ మర్చిపోయి రాజకీయాలు అలా ఉండవు, మామూలుగా మేము అలాగ విమర్శిస్తాం, వాళ్ళు ఏం అనర్లే, వాళ్ళు మంచోలే అన్న తలంపులో ఉన్నారు. సో అలా తలంపులో ఉన్నప్పుడు కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు ఊరుకోవట్లేదు, వాళ్ళు పోస్టుల మీద పోస్టులు, లెటర్ల మీద లెటర్లు చేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో బాబు దుబాయ్లో ఇబ్బంది పడుతున్నానంటే లోకేష్ గారు వెంటనే అక్కడ ఎంబసీకి వాళ్ళకి లెటర్ రాసి ఆయన క్షేమంగా తెప్పించిన వ్యక్తి, అరే ఇక్కడ సొంత రాష్ట్రంలో మేము ఇబ్బంది పడ్డాము, మాకు ఒక సొల్యూషన్ చూపించండి, మాకు ఒక దారి చూపించండి అన్నప్పుడు రెస్పాండ్ అవుతారు. కాకపోతే టైం కావాలి. ఒకసారి మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జాగ్రత్త, సుదీర్ఘ ఆలోచన తర్వాత చేయాలి. సో అందుకు ఎక్కడెక్కడ మార్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అవన్నీ కూడా నెలకొకటి, వారంకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. కొంతమంది పార్టీ వీడుతున్నారు, కొంతమంది భయంతో సన్యాసం తీసుకుంటున్నారు, కొంతమంది రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంత దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? మీరు గతంలో చేసిన తప్పుల వల్లే మీకు ఇది ఆవేశం కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా కేతిరెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏదైనా అలా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ లాంటి వాళ్ళు క్యాన్వాయ్గా వెళ్ళడం, ఒక 50 కార్లతో వెళ్ళడం సరైన పద్ధతి కాదు అని ఇన్ని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా రియలైజేషన్ కానీ, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కానీ సంథింగ్ రియలైజ్ అవుతున్నారు. సో అలా ఉన్నప్పుడు ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రభుత్వం వదులుకోకుండా వాడుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ప్రశాంత్ కిషోర్ కానీ లోకేష్ గారు కానీ అందరితో కూడా సఖ్యంగా సవ్యంగా ఉంటారట. లేదంటే ప్రశాంత్ కిషోర్ గారికి ఏవైనా అవసరమయ్యి ఆయన కలవడానికి వెళ్ళారో తెలియదు కదా. ఇప్పుడు ఒక్కొక్కడు బాగా సన్నిహితంగా కలిసిన తర్వాత ఎవరి టాలెంట్ ఏంటని తెలుస్తుంది. ఇదే లోకేష్ గారిని పప్పు గిప్పు అన్నారు, ఇప్పుడు ఏమైంది? ఎక్కడ విన్నా కూడా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 లోకేష్ గారే అంటున్నారు టీడీపీకి సంబంధించి. మరి అటువంటి లోకేష్ ఎంత మేధావి కాకపోతే, ఎంత సామరస్యంగా నడుచుకోకపోతే అంత పేరు వస్తుంది. బాడీ షేమింగ్ నుంచి బుర్ర వరకు అన్నీ షేమ్ చేశారు కదా. మరి అటప్పుడు ఎన్ని మార్చుకున్నాడు ఆయన? ఫస్ట్ బాడీ షేమింగ్ దాన్ని తగ్గించాడు, తర్వాత తడబాటు అన్నారు, ఆ మాటను తట్టుకున్నాడు. ఎక్కడ కూడా పేపర్ లేకుండా 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మందిలో కూడా అడిగినా చకటకటక ఆన్సర్ చెప్పుకొని సమర్థుడు అయ్యాడు. ఇక్కడే కాదు, ఓవర్సీస్లోకి వెళ్ళి కూడా మాట్లాడుతున్నాడు. మరి మేబీ ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా కలిసి ఉండొచ్చు. బట్ మనం ఆంధ్రప్రదేశ్ వరకు ఎలా ఆలోచిస్తామంటే ఖచ్చితంగా జగన్కి అప్పుడులో ఈయన ఏ ఇన్పుట్స్ ఇచ్చాడు, ఏవే లాలూచి పడ్డాడో అవన్నీ లాగడానికే కలిశారు, లేదా నేను పిలిపించుకున్నారంటే వస్తున్నాయి. అదేం కాకపోవచ్చు, బట్ చూడాలి మరి. రైట్ సార్. సరే, అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు, నారాయణ లోకేష్ గారు భేటీ వెనకాల అసలు ఏం జరిగింది అనేది మరి కొద్ది రోజులు అయితే బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు కోసం అయితే వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.